మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 2 నెలలుగా జరుగుతున్న హైడ్రామాకు త్వరలోనే ఎండ్ కార్డు పడనున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ తో భేటీలో జీవన్ రెడ్డి చేరిక తేదీ కూడా ఖరారైంది. బీఆర్ఎస్ ప్లీనరీకి ముందే జీవన్ రెడ్డిని కారులో ఎక్కించుకోవాలని కేసీఆర్ ఆలోచనగా ఉంది. దాంతో ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ పట్టు కోల్పోయిందన్నారు. రోజు రోజుకు ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు దిలీప్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా నాగార్జున గారు బీజేపీ నుంచి. ముందుగా అలాగే మనకు కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. రైట్, ముందుగా దిలీప్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో జీ తెలుగు ప్రేక్షకులకు మీకు అందరికి సో ఏం చెప్తారు మొత్తం మీద? మీ పార్టీలో ఇప్పుడు మళ్ళీ చేరికల్లో జోరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మిగతా ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ జనాలు చూసేది ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ అన్నట్టుగా ఒక ఆలోచన వెళ్ళిపోతుంది ప్రజలకి. అవును. సో ఏం చెప్తారు? అంటే మీ పార్టీలో, అంటే మీ పార్టీకి ఉన్న ఆదరణ అది, కాకపోతే ఇక్కడ బయటకు వచ్చేసరికి ప్రతిపక్షాలు ఆ విధంగా ఉన్నా కూడా అధికార పక్షం ఏం చెప్తోందంటే అసలు మీ పార్టీలో అసలు పరిస్థితి బాగుండదు. ఒకప్పుడు మీ పార్టీ గురించి పనిచేసినటువంటి ఆళ్ళ నరేంద్ర కావచ్చు, లేకపోతే విజయశాంతి కావచ్చు, లేకపోతే ఈటెల రాజేందర్ కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. అలాగే గతంలో పీసీసీ అధ్యక్షుడు పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మి పరిస్థితి కూడా అసలు బాగోలేదు. ఆ పార్టీలకు వెళ్లి ఏం చేస్తారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తన ఇల్లే సక్కలేదు కానీ వేరే ఇళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం స్పష్టంగా చూస్తే ఒక విషయం ఏమర్థమవుతుందంటే కేవలం 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలిస్తే కొద్దిగా వ్యతిరేకత వచ్చి మాకు 39 స్థానాలు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ కేవలం 2 సంవత్సరాల పరిపాలనకు ఒక గీటరాయిగా దీన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఏంటంటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని ఇప్పుడు పల్లె పల్లెన ఒక కొత్త నినాదం అనేది మాకు వినిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఎందుకు పోయారు అనేది మనం ఫస్ట్ కొద్దిగా లోతులోకి వెళ్దాం. 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా చేర్చుకొని మేము చేర్చుకోలే, మేము కప్పింది దేవుని కండువా అని అన్నాడు. వీళ్ళు కప్పింది దేవుని కండువా అని అసలు నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు జగిత్యాల ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు చెప్తా ఉన్నారు. కానీ ఈ లోకం అందరికీ తెలుసు ఆ సంజయ్ గారు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి జీవన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు. అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంది? నువ్వు అక్రమంగా ఒక ఎమ్మెల్యేని చేర్చుకుంటే ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడ వెసలకుండా చేసి తను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడండి. సుదీర్ఘంగా ఒక 14 సార్లు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నాడు. ఇంకొకటి చూస్తే గతంలో శాసన మండలిలో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం ఒకే ఒక్కరుండి తనే మెంబరు, తన ఫ్లోర్ లీడర్ కూడా తనే వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ కోసం ఆహార నిశలు కష్టపడినటువంటి ఒక వ్యక్తే ఈరోజు ఇంకొక 3 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంటుందని తెలిసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందంటే తను చెప్పకనే ఈ ప్రజలందరికీ సందేశం ఒకటి పంపిండు ముందే. ఏంటంటే బీఆర్ఎస్ అంటే బలమైన రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నిరూపితమైంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఆ స్వేచ్ఛ ఉంటుంది అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీ పార్టీలో అటువంటి స్వేచ్ఛ ఉండదు, ఖచ్చితంగా బానిసలుగా బతకాల్సిందే అనేది వాళ్ళ వాదన. ఏ పార్టీలో ఏ స్వేచ్ఛ ఉంటుంది? అసలు ఏ పార్టీ నుంచి పోయేటోళ్ళు ఏ కామెంట్ చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ అని అంటే తెలంగాణ అస్తిత్వం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ. నా జీవన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఈ రోజు నేను ప్రజల పక్షాన పోరాడడానికి వచ్చారు. ఈరోజు ప్రజల పక్షాన పోరాడడానికి అనువైన వేదిక, అసలైన వేదిక ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తనంతా నొక్కి వకా నుంచి చెప్తా ఉంటే ఈరోజు రేవంత్ గానీ, ఇంకొక పీసీసీ గానీ, ఇంకొకరు గానీ ఏవైనా చేయొచ్చు. ఈరోజు అసలైన కాంగ్రెస్ కు, టీడీపీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ కు ఈరోజు పోరు జరుగుతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం వీళ్ళు కబ్జా పెట్టడంలో ఎక్స్పర్ట్. ఒక మంత్రి ఏమో నాదర్గుల భూములను, లేకపోతే వట్టినావులపల్లి భూములను ఇవన్నీ కబ్జా పెడతాను. ఇంకొక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే అసలైన కాంగ్రెస్ కబ్జా పెడతా ఉన్నారు. అసలైన కాంగ్రెస్ కబ్జా పెట్టే ప్రయత్నం ఇక్కడ చేస్తారు. కేవలం బీఆర్ఎస్ ఆరోపణలను కొట్టిపరుస్తున్నారు మంత్రులు. ఇప్పుడు ఆరోపణలు అయితే జీవన్ రెడ్డి ఎందుకు బయటకు వస్తారండి? జీవన్ రెడ్డి గారికి బయటకు రావాల్సిన అవసరం ఏమున్నది? ఇంకా 3 సంవత్సరాలు నీవు అధికారంలో ఉంటావు, ఇప్పుడు నీ ప్రభుత్వం పోయే పరిస్థితే లేదు.
లేదు. అధికార ఫలాలను అనుభవించాల్సిన జీవన్ రెడ్డి గారు ఇంత వయసులో వయోభారం మీద పడినా సరే ఈ వయసులో పార్టీ ఎందుకు మారుతా ఉన్నాడండి? మీరు చేయరని చెప్పేసి తన జీవిత చరమాంకం వరకు కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని వేలాడి గత 10 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి పార్టీకి ఏమున్నది, జీవన్ రెడ్డి గారికి చేసినటువంటి కృషి ఏమున్నది? ఈరోజు కాంగ్రెస్ ప్రతినిధి గారు చెప్పాలి. జీవన్ రెడ్డి గారు పార్టీ కోసం ఏం పనిచేయలేరా? తన రక్త మాంసాలను తన చెమటను కరిగించి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని ఇబ్బంది బయటకు పంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినందుకు బయటకు వచ్చారా, లేకపోతే మీ పార్టీ మీద అభిమానంతో బయటకు వచ్చారా? జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు మన మున్సిపల్ ఎన్నికలలో చూసినాం కదా. మున్సిపల్ ఎన్నికలలో జీవన్ రెడ్డి గారి మనసులకు ఏమైనా టికెట్లు ఇచ్చిండా? వచ్చింది ఎవరు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పుకునే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేనటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చారు. ఈ ఎమ్మెల్యే గారు రావడం, మా పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేశారు? ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి బోగస్ రావణ్ గారు మా పార్టీకి పంపించాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు పోగానే 40 సంవత్సరాల పార్టీని పట్టుకున్నటువంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు పార్టీలకు పంపించాడు. తను చేరిక వల్ల ఈ రోజు ఎంతమంది బయటకు పోతా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఇది మీరు ఏమనుకుంటారు అంటే ఇది కేవలం జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతుందేమో అని మీరు అనుకుంటారు. మేమేమంటా ఉన్నామంటే ఇది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి ఖచ్చితంగా దాపరిస్తుంది. ఎందుకంటే ఈ రోజు చేరిక సమయంలో జీవన్ రెడ్డి గారిని కన్సల్ట్ అవ్వలేదని చెప్పేసి రకరకాల ఊహాగానాలు తను చెప్పిండు. తను మళ్ళా బయటకు వచ్చి ఈ రోజు 20 లేదా 22 నాడు సభ ఉంటది. ఆ సభ రోజు చేరికలతో పాటు చాలా స్పష్టత ఈ ప్రజలకు ఇస్తారు. కానీ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలో కేవలం 2 సంవత్సరాల కాల పరిమితిలోని 2 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో వ్యతిరేకత ఎంత ఉంది, ఈ ప్రజలకు అనువైన పార్టీ ఏముంది, ప్రజల కోసం ప్రధానంగా కొట్లాడే పార్టీ ఏముంది అని ఈ జీవన్ రెడ్డి గారి చేరికతో మళ్ళొకసారి నిరూపితమైంది. ఆ నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ గత 2 సంవత్సరాలకు పైచిలకు ఏ అంశం తీసుకున్నా సరే ప్రజల పక్షంలో తిరుగులేని రాజకీయ శక్తిగా తిరుగులేని పోరాటం చేస్తా ఉన్నది. ఇంకా ప్రజల కోసం మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరికతో మరొక్కసారి బల్లగుద్ది చెప్పినట్టయింది రాష్ట్ర ప్రజలకు. రైట్. నాగార్జున గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏం చెప్తారు మొత్తం మీద జీవన్ రెడ్డి చేరికపోయి? అంటే తెలంగాణలో రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి ఇప్పటికే మిగతా పార్టీలు ఏమైనా ఉన్నాయంటే దాన్ని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు బీజేపీ చేరికలపై దృష్టి పెట్టలేకపోతుంది? ఇలాంటి జీవన్ రెడ్డి లాంటి నేతలను ఎందుకు చేర్చుకోలేకపోతుంది అనేది ప్రశ్న ఇక్కడ. సార్, జీవన్ రెడ్డి గారు సుదీర్ఘంగా కాంగ్రెస్ లో ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసిన వ్యక్తి ఇప్పుడు మా బీజేపీ భావజాలకు రావటం, ఇక్కడ ఆయన ఎమరటం చాలా కష్టంగా అనుకున్నాడు కాబట్టి ఈ రోజు కరెక్ట్ కాదని చెప్పి ఆయన బీఆర్ఎస్కి వెళ్ళాడు. దాన్ని మనం స్వాగతిద్దాం. ఇదే జీవన్ రెడ్డి గారు ఈ రోజు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు, కాంగ్రెస్ పరిపాలన బాగలేదు, అది ఇదే చెప్పుకుంటాం. ఇదే జీవన్ రెడ్డి గారికి నిన్న కాక మొన్న ఇష్యూ చేసిన ఎంపీ రాజ్యసభల్లో గనక ఆయనకి రాజ్యసభ ఇస్తే ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడేవారు? కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుంది, రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ఇదే జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడటం ఏంటంటే రాజకీయంగా ఆయనకి పునరావాసం కలగలేదు కాంగ్రెస్ లో, ఆయనకేంది మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వలేదు, ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే ఇందా సోదరులు కూడా చెప్తున్నారు ఏంటంటే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు అంటే రాబోయే గవర్నమెంట్ బీఆర్ఎస్ అని చెప్పి మా సోదరులు మాట్లాడడం జరిగింది. మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్దామండి. హిస్టరీలోకి వెళ్తే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1983లో అనుకుంటా సార్ మొదటిసారి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఏ పార్టీ నుంచి చేయారంటే తెలుగుదేశం పార్టీ నుంచి చేయారు. ఫస్ట్ వెన్నిపోటు ఆయనే పొడిచారు సార్. ఎందుకంటే 1983లో ఎన్టీ రామారావు గారు నిజంగా ఆయన గురించి చెప్పాలంటే ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి, ఒక పాల్ లాంటి వ్యక్తి. ఆయన మోసం చేయాలని, ఆ టైంలో మోసం చేయాలని మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు ఆయన మోసం చేయాలని ఎవరికి అనిపించదు. ఆఖరికి కేసీఆర్ కూడా ఆ టైంలో అనిపించాల. సో అనిపించేది జీవన్ రెడ్డి గారు నాదెండ్ల ఏది ఫస్ట్ ఎమ్మెల్యేకి గెలిచినా ఆయనకి మినిస్ట్రీ ఇచ్చి ఏమి చిన్న చిన్న మినిస్ట్రీ కాదు సార్, ఎక్సైజ్ మినిస్ట్రీ ఇచ్చి పక్కన పెట్టుకుంటే నాదెండ్ల మనోహర్ గారితో కలిసి ఈయన పార్టీ ఫిరాయించి మొదటి ఎన్నిపోటు అక్కడ పొడిచి అక్కడ నుంచి కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ లో ఎవరు వచ్చారంటే ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ లో మళ్ళీ అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు. మరి కాంగ్రెస్ లో అప్పుడు జీవన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు కదా, మరి కాంగ్రెస్ ఎందుకు రాలేదంటే అది రాదు. సో అలాగే అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్కి వచ్చినంత మాత్రాన రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందంటే ఎలా అనుకోవాలి సార్? కొన్ని ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మనం పాడి కౌశిక్ రెడ్డి గారు చూద్దామండి, అలాగే ఏట్ల గారు చూద్దామండి. ఈయన ఏం చెప్తున్నారు? సముచిస్తానం చెప్తున్నారు కదా మన సోదరులు. ఏటల గారంతా పోరాట యోధులు ఎవరైనా ఉన్నారా?
కేసీఆర్ కి సమోజిగా ఉండి ఒక బీసీ లీడర్గా ఎదిగి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన రేట్లో 10 మంది పేర్లు రాస్తే అందులో ఒక పేరు ఈటల రాజేందర్ గారు. మా పార్టీలో ఉండని చెప్పడం కాదు, ఆయన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడే పోరాడారు. ఒక స్టూడెంట్ లీడర్ గానే పోరాడారు. స్టూడెంట్ లీడర్ గా పోరాడి ఆవిడ టీఆర్ఎస్ లోకి వచ్చి బీఆర్ఎస్ లో ఉండి ఆ తర్వాత మా పార్టీకి వచ్చారు. అలాంటి లీడర్కే అక్కడ వాల్యూ లేనప్పుడు జీవన్ రెడ్డి గారు ఏ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారో నేనైతే సరిగ్గా చూడలేదు. మరి సోదరులు ఉంటే ఏమైనా చెప్పొచ్చు, కానీ అలాంటిది ఎలా కుదిరిద్ది? అలాగే మా సోదరులు చెప్పడం ఏం చెప్తున్నారంటే అది తెలంగాణ కాంగ్రెస్ అంటారు. మరి మీరు తెలంగాణ బీఆర్ఎస్ అని మీరు ఒప్పుకుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో సగం లీటర్ టీడీపీ నుంచి తీసుకునే వాళ్ళు కదా. కాంగ్రెస్ కి ఒరిజినల్ కాంగ్రెస్ కి చెప్పినట్టు లేదు, అదే సరే, టీడీపీ కాంగ్రెస్ ఒరిజినల్ ఏదో ఒకటి. ఇప్పుడు ఎవరి పార్టీలో నడుపుకుంటున్నారు, మరి వాళ్ళ పార్టీలో ఉన్న టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలే, మన పార్టీలో కూడా టీడీపీ వచ్చిన ఎమ్మెల్యేలు కదా. అంటే మనం ఒప్పుకుంటామా? మన బీఆర్ఎస్ కూడా టీడీపీకి ఎఫిలిబిలిటీ ఉన్న బాడీని మనం ఒప్పుకుంటామా? కాదు కదా. వాళ్ళేదో అక్కడ రాజకీయం చేసుకున్నారు, మనం ఇక్కడ రాజకీయం చేసుకుంటున్నాం. సో ఇక్కడ మన అస్తిత్వం మనం ఏం చేయాలి, మన ప్రాంత డెవలప్మెంట్ కోసం ఏం చేయాలని మనం మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. రైట్, వెంకటస్వామి గారు. హలో వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినబడుతుందా? వినిపిస్తుంది. సో నిన్న జీవన్ రెడ్డి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కొంత భావోద్వేగానికి లోనైన సందర్భం కూడా మనం చూసాం. అన్న మీతో కలిసి పనిచేయడానికి ఆ దేవుడే పంపించాడన్న మాటలు కూడా మనం చూసాం. అంటే మీరు మీ పార్టీలో అంత ఇబ్బంది పెట్టారా జీవన్ రెడ్డిని? జిప్తి గారిది 2 అంశాలండి. ఒకటేమో ఆయన వ్యక్తిగతంగా తనకు ఇంపార్టెన్స్ దొరకటం లేదు అనేటువంటిది ఒక ఆవేదన. రెండవది ఏంటంటే సరే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటిది రెండో అంశం. ఇందాక దిలీప్ గారు చెప్పినట్టుగా వెంకటస్వామి గారు మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఒకసారి కార్ ఆపుకొని మాట్లాడరా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నేను ఆపుతున్నాను, కార్ ఆపుతున్నాను. ఒక్క 2 నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషము. ఓకేనా? ఓకే, కనిపిస్తుంది నాకే. మీ వీడియో రావట్లేదు. అదే చూస్తున్నా. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తుంది, వీడియో వచ్చింది. ఓకే అండి, మాట్లాడండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి విషయం వస్తే, అంటే నేను చెప్తున్నా, ఒకటి వ్యక్తిగతంగా వారికి ఇంపార్టెన్స్ దొరకలేదు అనేటువంటిది ఒక అంశం. వారు మండలిలో వారొక్కరే ఉండేది అప్పుడు. సో వారి వాదన ఏంటంటే నేను స్వయంగా ఆ కేసు నేను డీల్ చేశాను, నేను స్వయంగా వారిని కలిశాను, మాట్లాడాను. అధిష్టానము ఆ ఇన్స్ట్రక్షన్ మేరకు నేను వారితో చర్చించిన వాళ్ళలో నేను ఒకరిని. అవును, మీరు వెళ్ళి కలిసారు, చూసాం మేము కూడా. సో అప్పుడు ఏమన్నారు జీవన్ రెడ్డి గారు? అంటే మీరు కలిసి మాట్లాడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉందని చెప్పి వస్తారన్నారు, లేకపోతే ఖచ్చితంగా వీడే పరిస్థితి కనిపించిందా? అంటే అప్పుడు వారికి, అంటే నేను మాట్లాడిన తర్వాత కొంచెం సాఫ్ట్ కార్నర్ అయినారు. సో నేనేం అడిగినా అంటే ఈ ఎలక్షన్, అంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాని దృష్ట్యా అధిష్టానం డైరెక్ట్ గా సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఖర్గే గారితో కూడా మాట్లాడినాము, వంశీచంద్రరెడ్డి గారు కూడా మాట్లాడినారు. సో కొద్ది సమయం ఆగండి అని అడిగినాము. బట్ ఏంటంటే వాళ్ళు కొంత ఆల్రెడీ నిర్ణయించుకున్నట్టుగా ఉంది. వారు ఒక కన్క్లూజన్ వచ్చి దాని తర్వాత ఇవన్నీ జరిగినట్టుగా మాకు అనిపిస్తుంది. సో వారు వెళ్ళిపోవడం అనేది బాధాకరమే. 40 సంవత్సరాలు మా పార్టీకి సేవ చేసినటువంటి ఒక సీనియర్ లీడరు. అంటే మీ పార్టీలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ లేకపోతే ప్రతినిధులు కానీ అసలు స్వేచ్ఛ లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నిన్న మొన్న కొత్త వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినంత ప్రియారిటీ పాత వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఆయన బాధ. అంటే ఇప్పుడు ఆయన ఒక్కది బాధ కాదు, అన్ని పార్టీలలో అన్నిట్లలో ఇదే బాధలు ఉన్నాయి. ఈటల రాజేందర్ దొరికినంత ఇంపార్టెన్స్ ఆ పార్టీలో సీనియర్ అయిన మా
మా సామాన్లకు దొరుకుతుందా, లేకపోతే ఇంకా చాలా మంది, నేనైతే పెద్ద పెద్ద లిస్ట్ తీయగలను. ఎందుకంటే నేను ఏబీపీలో పనిచేసి వచ్చిన, బీజేపీలో నేను పనిచేయలే కానీ ఏబీపీలో పనిచేసి వచ్చిన, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన, నాకు సీనియర్ మోస్ట్ మా ధర్మాల లాంటి వాళ్ళందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. సో అట్లా ఉన్నదా ఇంపార్టెన్స్? లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు ముందు నుంచి కష్టపడి కేసీఆర్ గారితో పనిచేసిన మాలాంటి వాళ్ళం అయితే బయటకే వెళ్ళిపోయినాం అనుకోండి. సో ఆయనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉన్నదా? కొత్తగా చేరినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఉన్నంత ఇంపార్టెన్స్ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు? ఇవన్నీ కూడా చాలా సహజంగా అన్ని పార్టీలలో ఆ లుకలుకలు ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీలో కూడా అది ఉన్నదనేది చాలా స్పష్టం, దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు. సో బట్ ఏంటంటే దీన్ని పార్టీ వేదికల మీద మనం మాట్లాడి దాన్ని సమయంతో మనం పరిష్కరించుకునే అవకాశం అనేది జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద లీడర్ కు, మాలాంటి వాళ్ళకంటే కొంచెం మేము చిన్న వాళ్ళము, మాకు పార్టీలో అంత అదే అఫ్ కోర్స్ నాది వదిలిపెట్టండి, నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ లో ఉన్నా, నేను సోనియా గాంధీ గారితో నేను దగ్గరి సన్నిహితుడిని, లేకపోతే రాహుల్ గాంధీ టీమ్ లో ఉన్నా కాబట్టి నాది వేరు. కానీ నా స్థాయిలో ఉన్నటువంటి మిగతా వర్కర్స్ కు ఇంత అప్రోచ్ ఉండదు. బట్ జీవన్ రెడ్డి హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ అప్రోచ్. ఆయన కేసీ వేణుగోపాల్ దగ్గర పోవాల్సి వచ్చినా, లేకపోతే వీళ్ళందరి దగ్గర పోయి సాల్వ్ చేసుకోవాల్సి ఉండే. కానీ ఆలోపేశాడను 10 ఏళ్ల దాన్ని విమర్శించుకుంటూ కూర్చున్న వారే ఆ చట్టసభలలో చాలా సార్లు కేసీఆర్ గారిని, వారి యొక్క అది పాలసీస్ ని చాలా నిబద్ధతతోటి నిలదీసినటువంటి వ్యక్తి ఇలా సడన్ గా పోయి వారిని అంటే ఇక్కడ పిసిసి స్పందించింది, ఇక్కడ ఉన్నటువంటి నేతలు స్పందించారు కానీ అక్కడ ఏఐసిసి స్పందించలేదు అనేది నా బాధ. ఏఐసిసి ఎందుకు స్పందించలేదండి? నేను ఏఐసిసి నుంచి వచ్చాను, వంశీచందర్ రెడ్డి గారు ఏఐసిసి నుంచి మాట్లాడినారు. అది కరెక్ట్ కాదండి, అన్న ఆరోపణ కరెక్ట్ కాదు. నేను స్వయంగా నేను మాట్లాడిన సార్ తోటి, వంశీచందర్ రెడ్డి గారు మాట్లాడిన. పిసిసికి విలువ లేదా అండి? నేను అడుగుతా, పిసిసి ఎవరు అపాయింటెడ్ అండి? ఏఐసిసి అపాయింటెడ్ కదా. అంటే ఒకప్పుడు పిసిసి చెప్పిన విధంగా ముఖ్యమంత్రులు నడుచుకునేవారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన విధంగా పిసిసి నడుచుకుంటుంది అంటున్నారు. ఇది ఉండదండి, ఇట్లా ఉండదు. పిసిసి చెప్పినట్టు ముఖ్యమంత్రి, దిస్ ఇస్ ద కోఆర్డినేషన్. పిసిసి చెప్పినట్టు ముఖ్యమంత్రి నడతాడు, ముఖ్యమంత్రి చెప్పినట్టు పిసిసి నడతాడని ఉండదు. ఇట్ ఇస్ ద కోఆర్డినేషన్. ఆ కాంబినేషన్ అప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు డి శ్రీనివాస్ గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఉండే, అదో కాంబినేషన్. అదే రకంగా ఇప్పుడు ఉత్తమ్ మన రేవంత్ రెడ్డి గారు అండ్ మా మహేష్ గారు, అదొక కాంబినేషన్. ఇట్లా ఒకరి మీద ఒకరు డామినేషన్ అంటూ ఏముండదండి. ఒకరు చెప్పినట్టు ఇట్ ఇస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు తేడా ఉంటదండి. ప్రాంతీయ పార్టీలో ఏకి నిరంజన్, కేసీఆర్ గారు ఏది చెప్తే అది. అట్లా మిగతా పార్టీలలో ఇప్పుడు జాతీయ పార్టీలో అట్లా ఉండదు కదండి. జాతీయ పార్టీకి ఒక పాలసీ ఉంటది, అది ఉంటది, కొద్ది సమిష్టి నిర్ణయం ఉంటది, ఇవన్నీ ఉంటాయి. సో నేను ఏమంటున్నా అంటే, జీవన్ రెడ్డి అన్న గారు బయటికి పోవడం అనేది చాలా బాధాకరం మాకు. మా పార్టీ నుంచి మేము ఫీల్ అవుతున్నాం. నేను బీజేపీ మిత్రులు చేసినట్టుగా నేను విమర్శ చేస్తలేను, ఎందుకంటే ఆయన కూడా పార్టీ వారండి. ఆయన కూడా మా పార్టీలో లేడు, ముందు నుంచి లేడు. 83లో ఆయన మీద నేను ఏబీపీ పక్షాన రావణ గోపాలను చంపిన కేసులో ఆయన మినిస్టర్ ఉన్నాడు. ఆయన మీద అజిటేట్ చేసిన వాళ్ళ ఆ బీజేపీ మిత్రుడు, మరి ఆయనకు ఐడియా ఉందో లేదో కానీ, నేను ఏబీపీ నుంచి అప్పుడు ధర్మన్న, నేను, మేమందరం కూడా, ధర్మారావు గారు, మేము జీవన్ రెడ్డి గారిని నిలదీసినాం ఆ హత్యలో మీకు సంబంధం ఉందని. సో అంత అంటే అప్పుడు ఆయన తెలుగుదేశం ఉన్నాడు, తర్వాత పరిణామ క్రమంలో కాంగ్రెస్ కి వచ్చిండు. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వారి వ్యక్తిగత అడ్జస్ట్మెంట్ లో వారు ఇమ్మడలేకనో, లేకపోతే వారి వ్యక్తిగత భవిష్యత్తులో వారికి ఫ్యూచర్ లేదని వారు ఫీల్ అయింది ఒకటే అండి. నా దగ్గర భవిష్యత్ ఎక్కడుందన్న, నాకు భవిష్యత్ ఎక్కడుంది, వారికి లేకపోతే వారి పిల్లలు, వారి దగ్గర ఎవరు నెక్స్ట్ జీవన్ రెడ్డి అని అంటే ఎవరు లేరండి. వాళ్ళ పిల్లలు కూడా లేరు. వారసత్వాన్ని ఏమైనా మనం సపోర్ట్ చేయం కానీ ఎవరు లేరు కదా, వాళ్ళ పిల్లలు కూడా తయారు లేరు. కాబట్టి రేపు సంజయ్ కే టికెట్ వస్తుంది అట్లా కూడా ఏం లేదు. ఇప్పుడు వెయిట్ చేయాల. ఇప్పుడు పాలిటిక్స్ అనేటువంటిది కొద్దిగా ఓపిక అవసరము. జీవన్ రెడ్డి గారు కూడా ఓపిక చాలా పట్టినారు. సరే, వారికి ఆ సమయానుకూలంగా కొన్ని ఎవరైతే అటెండ్ చేయాలో చేయలేదు. పర్టికులర్ గా ముఖ్యమంత్రి గారు అటెండ్ చేయకపోవడం అనేది వారికి ఒక అసంతృప్తి ఉంది. సో దాని కారణంగా వారు కొంచెం హర్ట్ అయినారు. కానీ మేము మా ప్రయత్నం, ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా అసలు పనిచేసిన వాళ్ళమే కదా. మా మహేష్ గౌడ్ గారు కూడా పనిచేసిన వాళ్ళే కదా, 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి. మేమందరం కూడా బతిమాలినాం ఆయన.
అనవసరంగా ఇట్లాంటి హైయెస్ట్ డిసిషన్ తీసుకోవద్దన్నా. ఈ సమయంలో అట్లాంటిది కాదు. ఇన్నాళ్ళు మీరు సేవ చేసినారు. ఇప్పుడు ఏమొస్తుంది, కేసీఆర్ దగ్గర పోయినాక సెకండ్ అవుతాడు కానీ ఫస్ట్ కాదు కదా. ఇక్కడ ఫస్ట్ 10 మంది జానారెడ్డి గారు లాంటి వాళ్ళ లేకపోతే ఇట్లా లిస్ట్ తీస్తే ఒక 5-6 తీస్తే ఆ 5-6లో హనుమంతరావు గారు ఇట్లాంటి వాళ్ళు తీస్తే ఆ 5-6 ఆయన ఉంటారు. సో టాప్ లీడర్స్ లో ఉండి ఈ 3 years ఇంకా గవర్నమెంట్ ఉన్నది, చాలా మార్పులు ఉంటాయి. కాబట్టి వారు ఒక రకంగా చెప్పాలంటే తొందరపడ్డారని చెప్పొచ్చు. కాకపోతే మాకు బాధగా ఉంది, వారిని మేము వదులుకోవడం అనేది బాధగా ఉంది. వారు ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన విమర్శించినాయని ఆయన గుర్తు చేసుకోవాల్సి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదనేటువంటిది దాని మీద తనకు వ్యక్తిగతంగా అడ్జస్ట్ కావటం లేదు. తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు సాఫీగా వెళ్ళిపోయి అక్కడ ఆ ప్రోగ్రామ్ లో కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తారు. గతంలో కూడా వాళ్ళిద్దరికి స్నేహం ఉన్నది, పని చేస్తే చేసేయండి. కానీ అనవసరంగా పార్టీని విమర్శించడము, పార్టీ పద్ధతి బాగాలేదనడము, లేకపోతే ఇదంతా కూడా నేనైతే సమంజసం అన్న. ఇప్పుడు మనకు ఇష్టం లేకుండా బయటికి పోయినప్పుడు మనం ఇన్నాళ్ళు ఏ ఓడలో ఉన్నాం ఆ ఓడను తూట్లు పొడిచే ప్రయత్నం కానీ అది బాగాలేదనడం కానీ నేనైతే వారికి నేను చాలా గట్టి సపోర్టర్. నేను ఆ జిల్లా ఇన్ఛార్జిగా వారిని ఎంత సపోర్ట్ చేసినో, వారికి అభ్యర్థులు మున్సిపాలిటీలు వచ్చినో నాకు తెలుసు, నా వ్యక్తిగతంగా తెలుసు. నేను మా పిసిసి అధ్యక్షులుగా సంపూర్ణంగా సహకరించినారు. ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా అడ్డం పడలేదు. కాకపోతే వారికి ఒక అపోహ ఉన్నది అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్ గా సంజయ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. అసలు సంజయ్ గారి విషయంలో నేను ఇంతకు ముందు కూడా చెప్పిన అనవసరమైన తలనొప్పి పాపం ఈ జీవన్ రెడ్డి గారిదే కాదు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాకు పెద్ద తలకు మించిన భారమైనారు. అది తీసుకునేదేదో మళ్ళీ అందరినీ బీజేపీ చేసినట్టుగా రిజైన్ చెప్పించి తీసుకున్నా అది అర్థం ఉండేది. వెంకటస్వామి గారు ఇప్పుడు చెప్పండి, మీరు అంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బి పార్టీలో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? అది 7 పార్టీలు ఉన్నా ఆయనకే తెలియదండి. నేను బీఆర్ఎస్ లో ఉన్నానని రాసిస్తాడు ఒక దగ్గర, ఇంకో దగ్గరకు వచ్చేసి నేను కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నా అంటాడు. వాళ్ళకి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఐడియా లేదు, మా ముఖ్యమంత్రి గారికి ఐడియా లేదు. ఎక్కడున్నాడా అండి సంజయ్ మాతోటి? ఇప్పుడు జీవన్ రెడ్డి అన్నాడు మేము వదులుకుంటున్నాము, కానీ సంజయ్ ఎక్కడున్నాడు? మాతోటి ఉన్నాడా లేకపోతే టీఆర్ఎస్ తోటి ఉన్నాడా? గాలిలో ఉన్నాడా? ఇప్పుడు సంజయ్ గొడవనే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కాంగ్రెస్ కండువా కప్పుకుని మాట్లాడుతున్నారు కదా సంజయ్ గారు. దేవుని కండువా అనండి, మళ్ళీ కాంగ్రెస్ అంటే మళ్ళీ తప్పు. ఏం కండువా కప్పుకొని మాట్లాడుతున్నారు సార్? మేము అనవసరంగా ఇరుకుల పడ్డాము ఆ 10 మందితోటి. ఆ 10 మందితోటి మాకు వచ్చింది లేదు, చాలా నష్టపోయినాం మేము. ఆ 10 మంది వాళ్ళందరూ కూడా వ్యక్తిగత స్వార్థంతో వచ్చిన వాళ్ళు. మా పార్టీ సిద్ధాంతం కోసమో లేకపోతే ప్రజా సంక్షేమం కోసమో మా పార్టీతో అటాచ్ అయిన వాళ్ళు కాదు. ఎంఐఎం లాగా ఎవరికి అధికారం ఉంటే వాళ్ళతోటి తందన ఆడేటువంటి ఎంఐఎం లాగా వీళ్ళు కూడా గట్టినే వచ్చినారు. మరి వచ్చినోడు కరెక్ట్ గా ఇటన్న రావాలి అటన్న పోలే, నా గరక నా ఘాట్కా ఏం లాభం అయింది? ఇప్పుడు మాకు జీవన్ రెడ్డి లాంటి ఒక పెద్ద లీడర్ ను మేము వదులుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది మాకు? బికాస్ ఆఫ్ ది 10 MLAs. సో దాంట్లో మేము రాహుల్ గాంధీ గారిని తప్పుపడుతున్నారు, మీరు ఇచ్చినారు. అక్కడ నాలాంటి రాహుల్ గాంధీ యొక్క సహచరుని నేను కూడా డిఫెండ్ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. ప్రజలలో చులకనయ్యేటువంటి విషయం ఇదంతా కూడా. సో ఇవంతా సరిగా జీవన్ రెడ్డి గారి విషయంలో మేము ఇప్పటికి కూడా చాలా సౌమ్యంగానే చెప్తున్నాము. వారు కూడా దయచేసి పార్టీ మీద విమర్శ, వారు పోయినారు అయిపోయింది, కేసీఆర్ గారితో కలిసి భవిష్యత్తు గురించి పనిచేయండి. కానీ అసలే కాంగ్రెస్ పనిచేస్తలేదు లేకపోతే ఇదండి కాంగ్రెస్ 40 ఏళ్ళు పనిచేస్తున్నాడు. ఆయనే మంత్రిగా ఉన్నాడు. సో ఇప్పుడు కూడా అనేక అంశాలు మేము చేస్తున్నాం. వెంకటస్వామి గారు మళ్ళీ మీతో మాట్లాడుతున్నాం. ఏం చెప్తారు అంటే 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీలో లేరని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అంటే మీ పార్టీలో లేరని మీరు చెప్తా ఉన్న పరిస్థితి. అసలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నట్టు? గతంలోనే చెప్పినాం కదా, మా పార్టీలోనే ఉంటే మా తెలంగాణ భవన్లో జరిగే మీటింగ్లకు రమ్మని ఆహ్వానించినాము, దేనికి రారు. వాళ్ళు ఏంటంటే రెంట్కి చెట్టు రేవర్లాగా అయిపోయారు. అటు ఈ పార్టీలు లేరు, ఆ పార్టీలు లేరు. ఎక్కడ గాంధీ భవన్ కూడా వచ్చి కూర్చోలేదు. గాంధీ భవన్ సంజయ్ గారు వచ్చారు. వెంకటస్వామన్న లేదు, గాంధీ భవన్ కి సంజయ్ గారు వచ్చారు. ఎందుకు వచ్చారు అని చెప్పి సంజయ్ గారు ఒకసారి వచ్చారు కదా గాంధీ భవన్. అదే చెప్తున్నా నేను. నాగేంద్ర రాడు
హైదరాబాద్ సిటీలో దాని నాగేంద్ర మిగతా ఎమ్మెల్యేలు రారు. ఇక ఆయన మీ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు ఎంపీగా, ఇంకా అంతకన్నా పెద్ద సర్టిఫికేట్ ఏముంటదన్నా? ఒప్పుకుంటున్నా కదా, నేనే చెప్తున్నా. వాస్తవం, మీకు ధన్యవాదాలు, నిజాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఇంత ఇప్పుడు వెంకట సామన్న గారు లాంటి సీనియర్ సలహాలు ఆ పిసిసి గానీ ఈ ముఖ్యమంత్రి గాని తీసుకుంటే వీళ్ళ పార్టీకి పరిస్థితి వచ్చేది కాదేమో. వాళ్ళతోటి లాభం ఏం జరగాలి? వాళ్ళు వ్యక్తిగత స్వార్థంతో వచ్చినారు, వాళ్ళేమో ప్రజా సంక్షేమం కోసం రాలే. ఇప్పుడు నేను ఈ స్టాండ్ మీద ఉన్నా, నా పార్టీ వాళ్ళు నన్ను హెచ్చరిస్తారు, రేపు నన్ను షోకాజ్ కూడా ఇస్తారు. ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నా, నేను డెఫినెట్ గా నా పార్టీ వాళ్ళు నన్ను అడుగుతారు. కానీ నిజమే మాట్లాడదలుచుకున్నా, నేను నిజమే పార్టీ యాజ్ పుష్డ్ ఇంటూ అంటే ఎట్లా అంటే ఒక కార్నర్ కు నెట్టవేయబడ్డం, సమాధానం చెప్పుకోలేనటువంటి కార్నర్ కు నెట్టవేయబడ్డం, వాళ్ళతో వచ్చిన లాభమే లేదు మాకు. ఓకే అండి అన్నా, మీకు నిజం ఒప్పుకున్న ధన్యవాదాలు. కానీ ఇదే నిజాన్ని వాళ్ళ పీసీసీ ముఖ్యమంత్రి ఒప్పుకునే స్థాయిలో లేరు. బరాబర్ బాధాప్తా ఆయన కండవలు కప్పింది దేవుని కండవలు, అసలు వాళ్ళు మా పార్టీలో లేరంటారు. సంజయ్ గారు నేను చెప్పినట్టు గాంధీ బంక్ ఒకసారి పోయిండు. ఈ దానం నాగేందర్ గారి వ్యవహారం ఏంటంటే డైరెక్ట్ బీఫామ్ మీద పోటీ చేసి నాకు సంబంధం లేదు, నేను ఇళ్ళనే ఉన్నానంటే ఇక వాళ్ళు ప్రజల విఘ్నతకు వదిలేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్టు అని మనం చిన్నప్పుడు వేమన పద్యం చదువుకున్నాం. ఈరోజు సేమ్ అదే సీన్ రిపీట్ అవుతా ఉన్నది. ఈరోజు పాపం కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో జీవన్రెడ్డి గారి లాంటి వాళ్ళు పార్టీ మారకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద దాని పాలసీల మీద చాలా అంటే చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఒక పుట్టను నిర్మించిండు. ఆ పుట్టలు ఏంటంటే రేవంత్ రెడ్డి అని ఒక పాము వచ్చి ఈ చీమలన్నింటినీ బయటకు పంపించి చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంకొకటి వెంకట సామన్న మాట్లాడుతూ ఏం చెప్పిందంటే విమర్శల గురించి, ఆ జీవన్రెడ్డి గారు గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి విమర్శల గురించి తను ఈ రోజు సమాధానం చెప్పుకోవాలా అంటా ఉన్నాడు. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు వాళ్ళ అధినేత్రి సోనియా గాంధీ గారినే బలిదేవత అన్నాడు. అంటే అంతకన్నా పెద్ద విమర్శ అయితే జీవన్ రెడ్డి గారు అంతకన్నా పెద్ద విమర్శ అయితే నాకు తెలిసి కేసీఆర్ గారి మీద ఏనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద చేయలేడు. అంటే బలిదేవత విమర్శ కంటే పెద్ద విమర్శ ఏనాడు జీవన్ రెడ్డి గారు చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద తన ఏంటంటే ఒక రాజకీయంలో కూడా చాలా గొప్పగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా జీవన్ రెడ్డి గారికి దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 సార్లు బీఫామ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే చూసుకుంది కదా. ఒకటి చెప్తా ఉంటారండి సందీప్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి 14 సార్లు బీఫామ్ ఇచ్చింది అని చెప్పి అందరికి ఒక్కటే సమాధానం ఏంటంటే బీఫామ్ ఎందుకు ఇస్తారండి? గెలుపు గుర్రాలకు బీఫామ్ ఇస్తావు, లేకపోతే ఇంకా అక్కడ క్యాండిడేట్ ఎవరు దిక్కు లేకపోతే జీవన్ రెడ్డి గారిని బతిలాడి బామాలి పోటీ చేపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ గారిది. ఎందుకంటే చాలా సార్లు ఇక్కడ వినండి అంతకన్నా సమర్థులు. ఇప్పుడు బీఫామ్ ఎందుకు ఓడిపోయే క్యాండిడేట్ బీఫామ్ ఇస్తారు మీ పార్టీ? వెంకట సామన్న ఒకటి ఓడిపోయే క్యాండిడేట్ బీఫామ్ ఇస్తుందా? వెంకట స్వామి గారు ఓడిపోయే క్యాండిడేట్ బీఫామ్ ఇచ్చిందా? ఎంపీ టికెట్ మా పాలసీ ఒకటి ఎంపీ టికెట్ ఎక్కడ ఇస్తారండి? ఎంపీ టికెట్ ఎక్కడ నిజామాబాద్ కి ఇస్తారా? జీవన్ రెడ్డి గారు అంటే నిజామాబాద్ జిల్లా గుర్తొస్తుందా? జీవన్ రెడ్డి గారు అంటే కరీంనగర్ జిల్లా గుర్తొస్తుందా? మరి మీకు ఒకటి వెంకటస్వామి గారు లెట్ మీ కంప్లీట్. మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డుదాగలే, మీ దానికి సమాధానం చెప్తా వినండి. ఒకటి వినండి, శుద్ధ తప్పు ఎందుకు అవుతుందండి? జీవన్ రెడ్డి గారు అంటే మీకు ఏ జిల్లా గుర్తొస్తుందండి? జీవన్ రెడ్డి గారు అంటే కరీంనగర్ గుర్తొస్తుంది. ఇదే ఎంపీ టికెట్ నిజామాబాద్ ఎందుకు ఇచ్చిరండి? అదే కరీంనగర్ ఎంపీకి ఎందుకు ఇవ్వలేరు మీరు అంటా ఉన్నాము. ఈరోజు కరీంనగర్ ఎంపీగా ఇచ్చినట్టయితే ఫలితం వేరేగా ఉండేదా కాదా? అది నేను చెప్పేది ఏంటంటే జీవన్ రెడ్డి గారు అంటే మన అందరికి గుర్తొచ్చేది కరీంనగర్ నిజామాబాద్ కాదు. వీళ్ళు ఎంపీ టికెట్ ఇచ్చేటప్పుడు ఆ విధంగా ఇచ్చారు. ఇంకొకటి 14 సార్లు మేము ఇచ్చిన అవకాశం మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈరోజు 14 సార్లు అవకాశం ఎవరైనా గెలుపుకున్నారు, మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తాము. అది ఆనవాయితీ సర్వే చేసుకుంటాము. ఒకటి ఎవరైనా ఇస్తాం. ఓడిపోతామని తెలిసి మీరు ఇచ్చిర్రా అండి? ఓడిపోతామని తెలిసి మీరు ఇస్తురా? మీరు చెప్పండి. ఇంకొకటి నాకు ఒకసారి ఓడిపోతే నెక్స్ట్ టైం ఇవ్వలేదు, లెట్ మీ కంప్లీట్. మళ్ళీ గెలుస్తాడు అని ఇచ్చిరండి, ఎందుకు ఇస్తారు? ఓడిపెట్టేళ్ళకి ఎవరు ఇయ్యమండి? ఓడిపెట్టేళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తుంది పార్టీ? వెంకట సామన్న గారు కంప్లీట్ దెన్ యూ కెన్ ఆన్సర్. ఒకటి ఇంకొకటి అసలు ఇంతమంది పీసీస్ పోయిండని, వీళ్ళు వేయరని, వాళ్ళు వేయరని, వీళ్ళు అడిగిరని, వాళ్ళు అడిగిరని జీవన్ రెడ్డి గారిని చెప్తా ఉంటారు. కానీ ఒక్కరన్నా మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కనీసం ఫోన్లో అయినా మాట్లాడిండా అని చెప్పండి. అంటే ఎందుకు ఇంత అహంకారం తనకి? మీరు మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోయినా తను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా తన ముఖ్యమంత్రి అవడంలో ఈరోజు జీవన్ రెడ్డి గారి పాత్ర ఏం లేదా అండి? కాంగ్రెస్ పార్టీని బతికిస్తేనే కదా ఆ కాంగ్రెస్ పార్టీ అయిన పుట్టలను పోయి చేరింది. కాంగ్రెస్ పార్టీ
అసలు బతికింది అంటే జీవన్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప మహానుభావులు ఒక పార్టీలో ఉండి 2014 ఆ సమయంలో కేసీఆర్ గారు మీరు రండి మాతో కలిసి పనిచేయండి అని చెప్పినా గానీ రాలేను అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు, జీవన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అంటే తన కమిట్మెంట్ ఎంత ఉన్నది అనేది మనం చూడొచ్చు. ఆయన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ వైపు కూడా తను తొంగి చూడలేడు. ఈ రోజు తాను అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూడా త్యజించి ఈ రోజు ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి మరొక్కసారి తను ఒక సర్టిఫికెట్ ఇస్తూ మా పార్టీకి వచ్చిండండి. వీరు తను చేరిక అనేది మాకు ఎంతో అంటే ఎట్లయినా ఉత్సాహం తీసుకొస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి పాలసీ ఫెయిల్యూర్స్ కానీ, వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కానీ, వీళ్ళ పార్టీ పట్ల ప్రజలకే కాదు సొంత తన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా నాయకత్వం పైన ఈరోజు వాళ్ళకు సన్నగిల్లేసి వాళ్ళకు ఎటువంటి ఇంకొక ఫ్యూచర్ లో స్కోప్ కనబడక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇంకొకటి లెట్ మీ కంప్లీట్. జీవన్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోటీ చేసిండు, ఇన్ని మంత్రి అయ్యిండు, అందరం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. తన ఇంటికి వెళ్ళినప్పుడు మనం అందరం విజువల్ చూస్తా ఉన్నాం. తనది ఇల్లు ఎట్లా ఉందండి, ఒక 40-50 సంవత్సరాల క్రితం తను ఏ విధంగా ఇల్లు ఉందో అవే పాత కుర్చీలు, అవే పాత గోడలు. ఆ ఇల్లును చూస్తా ఉంటే మనకు ఎట్లా అనిపిస్తూ ఉంటది అంటే ఈ రోజు మనం కాలనీస్ లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ, ఒక ఇందిరమ్మ ఇల్లులు కానీ చూసినటువంటి పరిస్థితి. తను ఏ రోజు కూడా అధికారం కోసం కానీ, ప్రజల కోసం కానీ, అధికారం కోసం కానీ, ధనం కోసం కానీ వెంపర్లాడిన వ్యక్తిగా మనకి ఈరోజు ఎక్కడ కూడా కనిపించలేదండి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఒక్కసారి కార్పొరేటర్ అయితేనే తన ఇంటి ముందు ఎంత పెద్ద కారు లేకపోతే ఎంత పెద్ద బంగ్లాలు విల్లాలు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా జీవన్ రెడ్డి గారు ఒక రైతు నాయకునిగా, ఒక మట్టి మనిషిగా జీవన్ రెడ్డి గారు ఈ రోజు బతికి తన జీవిత చిరమాంకం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడాడు. ఈ రోజు మా పార్టీలో జీవన్ రెడ్డి గారు చేరడం వల్ల నిజంగా చెప్తున్నాం చాలా సముచిత స్థానం కల్పిస్తాం. పార్టీలో చేరడం వల్ల చాలా వారికి ఎటువంటి టెన్షన్స్ లేకుండా నాకు తెలిసి చాలా మానసిక శోభ గత 2 సంవత్సరాలుగా అనుభవించుంటాడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అటువంటి శోభ అంతా పోయి నిజంగా వారి ఆయుష్ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి వస్తే పెరుగుతుంది. ఎందుకంటే ప్రశాంతమైన జీవితం ఇక్కడ వారికి లభిస్తుంది. కేసీఆర్ గారు చాలా గొప్పగా చూసుకుంటారు. ఎందుకంటే గతంలో కేశవరావు గారు లాంటి వ్యక్తిని ఎంత గొప్పగా తను చూసుకొని ఎప్పుడు తను అంటు పెట్టుకుని ఏ విధంగా ఉన్నాడో నాకు తెలిసి ఈరోజు అత్యంత హైయెస్ట్ పోర్ట్ఫోలియో ఒక సెక్రటరీ జనరల్ లాంటి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చో లేకపోతే అంతకన్నా గొప్పది ఇచ్చో ఈ రోజు జీవన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ పార్టీ చూసుకుంటుందని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాం. నాగార్జున గారు సార్ ఏం చెప్తారు? అంటే బి పార్టీలో కూడా లుకలుకలు బయటపడుతున్నాయి, వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈటెల రాజేందర్ గారు కూడా పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు అని కొన్ని రోజులు ప్రచారం జరుగుతుంది. నిజమేనా? ప్రచారం మీరే అంటారు కదా సార్, జెన్యున్ కాదు కదా. ఆయనకి ఏమవుతుంది, సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది, రేపు మా పార్టీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అంత పెద్ద లీడర్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యే ఓడిపోయినా మళ్ళీ మేము తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి దగ్గర గెలిపించుకున్నాం. ఇలాంటి పార్టీ కాదని చెప్పి ఎలా బయటకు వస్తారు సార్? ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఖండించారు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారు నాకే అర్థం కావట్లేదు. నేను ఎందుకు మాట్లాడతాను, నాకు ఇంత సముచితాన్ని ఇంత గౌరవం ఉంది, ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా మాట్లాడతారు లేదా అమిత్ షా గారు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు నాతో, అంత యాక్సెస్ ఉన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? నేను ఏ గేట్ దగ్గర ఏ ఇంటి దగ్గర గంటలు వెయిట్ చేసిన అవసరం లేదు, డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడుకోవస్తాను. అలాంటి పొజిషన్లో నేను ఉన్నాను. మళ్ళీ ఇంకో పార్టీ వెళ్ళి మళ్ళీ ఆ గేట్ దగ్గర ఈ గేట్ దగ్గర సార్ ఒకసారి ఆయన చూసి వస్తాను సార్ అని చెప్పి మళ్ళీ అడుక్కొని బతిలాడించుకుని అంత అలాంటి పరిస్థితి నాకు అవసరం లేదు. నేనేం పార్టీ మారలా. మరి ఎవరైతే రోమర్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర పోయి అడగని చెప్పేసి ఈటెల రాజేంద్ర గారు డైరెక్ట్ గా సాక్షాత్ చెప్పడం జరిగింది. ఇంకపోతే మన తెలంగాణ కాంగ్రెస్ గురించి వద్దాం. సోదరులు కూడా చాలా చక్కగా చెప్పారు అసలు వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది ఏందని. వాళ్ళు చదువుతుంటే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. పూర్వకాలంలో భస్మాసులు అని చెప్పి ఒక కథను ఉండేవాడు, రాక్షసుడు. శివేని ప్రార్థిస్తుంటే శివే ఏం చేస్తాడంటే ఒక వరం ఇస్తాడు. తీరా ఏం చేస్తాడు, భస్మాసులు తీసుకుని ఆ చేయి మొత్తం ఆ శివ మేము పెట్టడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే ఉంది. తీసుకురాలి వీరు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకున్నారు, పిసిసి అధ్యక్షుని చేసుకున్నారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంది, సెంట్రల్ హైకమాండ్ నాకు మంత్లీ వీక్లీయో లేదంటే ఇయర్లీయో నాకు 6 months ఒకసారి నాకు పేమెంట్లు వస్తున్నాయో లేదా నాకు డబ్బులు అందుతాయో లేదా మాత్రమే చూసుకుంటున్నారు. తెలంగాణ ఏం జరుగుతుంది ఏదో పట్టించుకోవట్లేదు. ఈడేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ ఓటేయమని ఎవరన్నా పోయి అడిగితే అది కార్యకర్త కావచ్చు ఇంకోలుగా కావచ్చు చెప్పు తీసుకుని ఎమ్మడిబడి కొట్టే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. అది వాస్తవం.
సో ఇంకా అంటే జీవితంలో కాంగ్రెస్ కి ఇంకొక 20 సంవత్సరాలు మనం చూడకు. ఆల్రెడీ సెంటర్లో 20 సంవత్సరాలు దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది. రేపు అధికారం రాదు. సో 20 సంవత్సరాలు సెంటర్లో వాళ్ళ మొహం చూసే పరిస్థితి తెలియదు వాళ్ళు చేసిన పనికి. ఇంకా రేవంత్ రెడ్డి గారికి 5 సంవత్సరాల పరిపాలన అప్పచెబుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాలు కాంగ్రెస్ అనేది ఇక్కడ రాకుండా దగ్గరుండి వాళ్ళే చేస్తారు. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఎంత బాగా అమలు చేస్తున్నారో మనం చూస్తున్నాం, మనకు తెలుసు. కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తే ప్రజలు కొడుతున్నారు. మీరు ఒక పని చేయండి సార్, కాంగ్రెస్ కన్న వేసుకుని మనం పోయి అడుగుదాం పాండి, మీకు 6 గంటలు మా రేవంత్ అన్న మీకు ఇస్తున్నారమ్మా అంటే మనల్ని కర్రలు తీసుకొని ఎగబడి కొట్టుకట్టు ఉన్నారు ప్రజలు. అంత దారుణం ఉంది గ్రామాల పరిస్థితి. కానీ ఇంకా సిటీలోనే మనం చూస్తున్నాం, ఎక్కడ హైదరాబాద్ GHMCలో ఎక్కడ సరైన రోడ్డు వేసింది లేదు. కనీసం మా కోకట్పాటిలో KPHPలో 24 గంటల టౌన్ ఇంకా కేసీఆర్ గారు మనం తిట్టినా కొట్టినా వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంట్ ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత కరెంటే ఉండట్లేదు కదా సార్. ఏది సిటీలో ఉంటలా. సిటీలో ఎంత దుర్మార్గంగా ఉంటే రేపు పల్లెటూరులో ఎంత బాగుంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించాలి కదా, థింక్ చేయాలి కదా. ఎంత దారుణ పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నాం మనం. సరే మనం బీఆర్ఎస్కి వద్దాం. బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో మనకే తెలుసు. అది పడవ మునిగిపోతుంది. దానికి 2 బక్కలు 3 బక్కలు పడ్డాయి. ఒక బక్కలో వచ్చిన వాటర్ మొత్తాన్ని కేసీఆర్ గారు ఎత్తేస్తుంటే ఇంకో బక్కలో వచ్చి వాటర్ మొత్తాన్ని KTR గారు ఎత్తేస్తున్నారు. మరో బక్కు ఉంది కదా, దానికి హరీష్ గారు ఎత్తేస్తారని చెప్పి హరీష్ గారి దగ్గర పోతే ఆయన దగ్గర రానిట్లా. అంటే రేపో మాపో ఈ పడవ కూడా మునిగిపోతుంది. ఈ మునిగిపోయే పడవలో కూడా జీవన్ రెడ్డి గారు ఎక్కారు. ఎక్కడ వాళ్ళు ఏమవుతుంది సార్, ఇంకొంచెం బరువు ఉంటుంది. ఈ పడవలో కూడా ఆయన మునిగిపోవడం జరుగుతుంది. అంతకుమించి ఏముండదు చెప్పండి. ఇంకా అంటే నేతలు వెళ్ళినా బీఆర్ఎస్ లో క్యాడర్ వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ క్యాడర్ అలానే ఉంది. ఇప్పుడు నేతలు కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారని బీఆర్ఎస్ చెప్తోంది. సార్ సోదరులు చెప్పారు సార్. నాకు ఒక సందేహం సార్, కేసీఆర్ గారు ఈ రోజు కలిశారు జీవన్ రెడ్డి గారిని. మరి ఇంకోసారి అవసరమైతే మళ్ళీ కలుస్తారా? ఇంకోసారి కండ కప్పింది అవసరం మళ్ళీ కలుస్తారా? ఎన్నిసార్లు కలుస్తారు? అదే ఎన్నిసార్లు కలుస్తారు? 1000 సార్లు అయినా అవసరం ఉంటే కలుస్తారు సోదరా. మోడీ కలుస్తున్నా, అమిత్ షా ఎన్నిసార్లు చెప్పండి ఫస్ట్. అదే చెప్పింది పెద్దవారు చెప్పారు కదా, ఎన్నిసార్లు కలుస్తుండో. నేషనల్ పార్టీకి ప్రాంతీయ పార్టీకి డిఫరెన్స్ ఉంది. ఎప్పుడంటే అప్పుడు పార్టీలో జీవన్ రెడ్డి గారు ఏం చెప్పారు? జీవన్ రెడ్డి గారు ఫెయిల్ అవుతున్నా అని చెప్పారు కదా. ప్లీజ్ సోదరా ఒక నిమిషం. అదే నేషనల్ పార్టీకి ప్రాంతీయ పార్టీకి డిఫరెన్స్ ఉంది. నేషనల్ పార్టీలో కూడా మా ప్రధానమంత్రి కూడా నాకు బాసు నా నేషనల్ అధ్యక్షుడే. ఆయన ముందు నేను కార్యకర్తని. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. ఆయన సీట్ ఇస్తే రేపొద్దు MP సీట్ ఇస్తే నేను పోటీ చేసి ప్రధానమంత్రి అవుతా అని నేషనల్ పార్టీలో ఉంటది. ప్రాంతీయ పార్టీలో ఉంటది దేవుడైనా దెయ్యమైనా ఏదైనా సరే కేసీఆర్ గారే. కేసీఆర్ గారు కూర్చోమంటే కూర్చోవాలి, కేసీఆర్ గారు నిల్చోమంటే నిల్చోవాలి. ఆ తర్వాత KTR గారు ఏం చెప్తే అది చేస్తున్నాయి. కాదనే పరిస్థితి అక్కడ ఉంటుందా? ఈ రోజు ఎందుకు గెలుస్తున్నారంటే ఈ రోజు గెలుస్తారు. వాళ్ళకి సీఎం సీట్ లేదు కాబట్టి, సార్ గారు ఖాళీగా ఉంటారు కాబట్టి, ఈ రోజు జాయిన్ చేసుకోవాలి కాబట్టి, పార్టీకి ఒక ఊపు వస్తుందని చెప్పి ప్రజల్లో చూపించుకోవడానికి, ఒక ఇది చేయడానికి కానీ ఇంకో చేయడానికి కానీ డెఫినెట్ గా ఈ రోజు కలుస్తారు, రేపు కలుస్తారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కలుస్తారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కలుస్తారు లేదో మనం చూడాలి. ఎందుకంటే గతంలో మనం చూసినాం, ఎంతో మంది నాయకులు మా సార్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదే, మమ్మల్ని కలవట్లేదు అంటే జరుగుతుంది. పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఉందంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారని చెప్తున్నారు కదా అని మనం అనుకున్నాం సార్. కానీ ప్రజలు బీఆర్ వైపు చోట్ల ఎప్పుడైనా సరే మనం ఒకటే చూసుకోవాలి, ఫైట్ బిట్వీన్ నేషనల్ పార్టీ వర్సెస్ నేషనల్ పార్టీ ఉంటది. ఈ రోజు నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఉంది, నెక్స్ట్ నేషనల్ పార్టీ ఏముందంటే BJP ఉంది. మీరు చూస్తున్నారు లేదు, మన జరిగిన MP ఎలక్షన్స్ లో మాకు ఎన్ని వచ్చింది సార్? BRS ఎన్ని వచ్చింది, కాంగ్రెస్ కి వచ్చింది. ప్రజలు తెలీదా? సో ప్రజలు ఏం చూస్తున్నారే అంటే నేషనల్ పార్టీగా కాంగ్రెస్ ఉందిగా, అగైనెస్ట్ నేషనల్ పార్టీగా ఆల్టర్నేటివ్ గా BRS ఉండదు, ఓన్లీ BJP ఉంది. BJPకి ఒక అవకాశం ఇద్దాం. గతంలో 10 సంవత్సరాలు మనం BRS అధికారం ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారు తెలిసారు. వీళ్ళు 5 సంవత్సరాలకే ఇంటికి తరిమించేలాగా వీళ్ళు చేస్తున్నారు. సో ఇంకా ఆల్టర్నేటివ్ గా ఒక్కసారి మనం BJPకి ఇచ్చి చూద్దామని చెప్పి ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను, మా సోదరులు చెప్తున్నారు, మా కాంగ్రెస్ పార్టీ సోదరులు కూడా చెప్తున్నారు, ఉన్న ఎమ్మెల్యే ఏదైతే పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఉన్నారో మా పార్టీ లేరు అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎస్, వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళకి, వీళ్ళకే కాదు వాళ్ళకే తెలీదు. ఏ గెలిచిన ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఏ పార్టీలో వాళ్ళకే తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ మాట్లాడకూడదు, యాజ్ వెల్ as BRS అసలే మాట్లాడకూడదు. అసలు మాట్లాడితే ప్రజల్లో మనకే వ్యతిరేకత వస్తుంది. మీరు ఒకసారి ఆలోచించుకోండి, గతంలో 2014 తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫిరాయింపులు ఎంకరేజ్ చేసిన పార్టీ ఎవరంటే మన BRS పార్టీయే. సరే 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఒక అర్థమైంది. 2019 మంచి మెజారిటీ ఉంది కదా, మొత్తం విలీనం చేశారు. 2019లో సరే మా సోదరులు చెప్పారు కదా 2019 తీసుకున్నారు కదా. ఎన్ని రాష్ట్రాలలో BJP ప్రభుత్వాలను కూల్చిందండి?
ఏకనాథ్ షిండాలను తయారు చేసింది ఎవరండి? బీజేపీ. మేము తయారు చేయలేదు సార్. ఈ దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర ఈ బీజేపీ పార్టీ. వాళ్ళు బయటకు వచ్చారు. ఇంటర్నల్ శివసేనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ పైన పేపర్ 1000 కోట్లతో తనతో ఏ విధంగా పథక రచన చేసి ఈ రోజు ఎప్పటిదో ఇచ్చిపెట్టును. ఈ రోజు పేపర్ ఏదైనా ఏ పేపర్ అన్నా తీసుకో, ఈ రోజు 1000 కోట్లతో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి ఏ విధంగా పథక రచన చేసిందని చెప్పేసి చాలా క్లియర్ గా ఒకటి ఆడియో వీడియో ఒకటి లీక్ అయింది. మీరు చూడండి, 200 కోట్లు తనకు అడ్వాన్స్ ఇచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజు మీరు ఇట్లాంటి పార్టీ వచ్చి ఈరోజు నీతులు చెప్తా ఉంటే ఏంటండి? ఎలక్షన్ టైం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ గారు 2014 ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎంత ఆస్తులు ఇప్పుడు ఎంత ఆస్తులు సార్? అసలు రాజకీయ పార్టీ విచారణ చేయి. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మా పార్టీ లేదు కదా. కేంద్రంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్. మీకు ఫ్రీ హ్యాండ్ ఉంది కదా. ఇప్పుడు వర్షం ఎట్లుంది తెలుసా? ఇప్పుడు ఎక్కడన్నా దొంగతనం చేసిన దొంగతనం చేసిండా ఇక్కడ మీరు ఇల్లు సోదా ఏమంటారో వీళ్ళు వచ్చి దొంగతనం చేస్తారు అన్నట్టు ఈరోజు దొంగ విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎప్పటికీ విమర్శ, కాళేశ్వరం ఏటీఎం అయింది అని చెప్పేసి బీజేపీ విమర్శ. ఇంతవరకు వాళ్ళ ఏం తీసింది లేదు. ఎలక్షన్ నుంచి తీస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతి విమర్శ చేసే ముందు సోదరా మీరు దేశంలో అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి చేస్తున్నట్టును. ప్రతి విచారణ సంస్థ మీ చేతిలో ఉంది. ఈరోజు ఏ విచారణకైనా సిద్ధం. ఈరోజు ఏంటంటే రాజకీయ విమర్శల కోసం మీరు చేయకండి. ఏదైనా ఉంటే మీరు బీజేపీలో అధికారంలో చేయండి. ఇంకొకటి ఈటెల రాజేందర్ గారు చెప్పినాక వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు ఈరోజు వాళ్ళను జాయిన్ చేసుకున్నాడు. ఎవరిని? ఈరోజు మన జీవన్ రెడ్డి గారు ఈటెల రాజేందర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారు ఎవరి సమక్షంలో జాయిన్ అయినప్పుడు అప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి ఈటెల రాజేందర్ గారు ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడి సమక్షంలో జాయిన్ కాలే. ఆ రోజు ఉన్నటువంటి ఒక మంత్రి సమక్షంలో జాయిన్ అయ్యాడు. వీళ్ళకి విషయం తెలుసా లేదా? అంటే వాళ్ళ అధ్యక్షుడే ఒకరు జాయిన్ అయితే ఇంత పెద్ద లీడర్ పోతే జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆనాడు పెద్ద ఎత్తున విమర్శ వచ్చింది. మేబీ సోదరుడు అప్పుడు ఉన్నాడో, పార్టీ లేడో, లేకపోతే తనకు అవగాహన ఉందో లేదో ఆ విషయంలో మీరు ఒకసారి చర్చించుకుంటే బెటర్. చెప్పండి ఒక నిమిషం. మీరు ఒకసారి గూగుల్ కొట్టి తను ఎవరి సమక్షంలో జాయిన్ అయ్యాడో ఒకసారి చూసుకోండి. కండవ ఎవరి సమక్షంలో కప్పుకుంటూ తర్వాత మనం మాట్లాడదాం. ఓకే వెంకటస్వామి గారు. బీజేపీ మిత్రుడు మాట్లాడుతున్నాడు. నైతిక విలువల గురించి కానీ సిద్ధాంతాల గురించి కానీ భారతీయ జనతా పార్టీ మాట్లాడుకుంటే మంచిది. దేశంలో 8-9 రాష్ట్రాల కుట్రపూరితంగా కూలదూసినటువంటి భారతీయ జనతా పార్టీ నీతులు మాట్లాడు. రెండోది, కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకి వెళ్తే చెప్పులు తీసుకొని కొడతారు అని అంటున్నాడు ఆయన. మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో ఎవరిని చెప్పులతో కొట్టినారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాట్లాడుతున్నప్పుడు కొంచెం పదజాలం మంచిగా ఉపయోగించాలి. కాంగ్రెస్ చేసినటువంటి ఎటువంటి పనులు లేకపోతే అభివృద్ధి ఇవన్నీ లేకుండా ఇవాళ మోడీ గారు 10 కోట్ల డ్రెస్ వేసుకొని తిరగటంలే. ఇవాళ దేశాన్ని ప్రపంచ దేశాల పక్కన ధీటుగా నిలబెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాలది. దానికి కొనసాగింపులో మీరు చేస్తుండొచ్చు, కానీ కాంగ్రెస్ లేకపోతే ఈ దేశం లేదు, ఈ దేశ స్వాతంత్రం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అటు కేసీఆర్ గారు ఒక పక్కన కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి సోనియా గాంధీ గారు ఇచ్చిన కారణంగానే ఇలా దాంట్లో బీజేపీ యోగదానం కూడా ఉన్నది. అహ్మద్ సుష్మా స్వరాజ్ గారు ఇలా లేరు. వారికి
ఆమెను పెద్ద అమ్మ అంటే నన్ను చిన్నమ్మ అని అన్నది. అంత విలువ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సుష్మా స్వరాజ్ గారికి ఉన్నది. ఎందుకంటే వారు భారతీయ జనతా పార్టీ పెద్దలందరినీ కాదని, ఇంక్లూడింగ్ అద్వానీ గారు, మాన్యులు అద్వానీ గారిని కూడా కాదని సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ బిడ్డలకు సపోర్ట్ చేసింది. తెలంగాణ ప్రజలు జీవితకాలం అంతా కూడా సుష్మా స్వరాజ్ గారికి, అటు సోనియా గాంధీ గారికి, ఇటు కేసీఆర్ గారికి కొట్లాడి ముందు నడిచినాను. తప్పనిసరిగా రుణపడి ఉంటారు. మా జయశంకర్ సార్కు రుణపడి ఉంటారు. సో ఇవాళ మమ్మల్ని ఊళ్ళకు రానిస్తలేరా, లేకపోతే మిమ్మల్ని ఊర్లో ఎవరు కన్సిడర్ చేస్తలేరా అనేది ఒకసారి మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జీవన్ రెడ్డి గారి ఇష్యూ కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారు నో డౌట్ కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసినారు. పార్టీలలో వేరే వాళ్ళు చేరడము చేరకపోవడం అనేటువంటి చేరుతుండడం అనేది చాలా సహజం. నాకు సోనియా గాంధీ గారికి పిలిచి 2014లో టికెట్ ఇచ్చినారు. ఇదే కేసీఆర్ గారు నాకు టికెట్ ఎక్కడానికి ముందు నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా అత్యంత సన్నిహితుడిని. నేను ఇప్పుడు కూడా ఆయనకు మంచి స్నేహితుడినే. నేను స్నేహం ఏ ఫ్రెండ్ ఇస్ ఎ ఫ్రెండ్ అండ్ నెవర్ ఎక్స్ప్లాయిట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్ అంటారు. సో ఐ బిలీవ్ ఇన్. సో కేసీఆర్ గారు నన్ను రిజైన్ చేయమన్నారు. అనా నీకు నాయన నరసింహారెడ్డి గారు అబ్జెక్ట్ చేసినారు. ఎందుకు వెంకటస్వామి మంచి ఉద్యోగం ఉన్నది, ఎందుకు రిజైన్ చేపిస్తానంటే ఒక్క వెంకటస్వామి అన్నకు, బంగారం లాంటి వెంకటస్వామి అన్నకు నేను అకామిడేట్ చేయలేను అన్నాడు. కానీ ఆయన చేయలేకపోయినాడు. ఆ రోజు కూడా నన్ను మోసం చేసిన నేను అనలే. ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఎందుకంటే అది వ్యక్తిగతమైనటువంటి పార్టీ, ఒక కుటుంబం చేతులు నడుస్తున్న పార్టీ కాబట్టి నేను వారు ఇవ్వలేదు. బట్ అదే సోనియా గాంధీ గారు ఇచ్చినారు. సోనియా గాంధీ గారు ఇస్తే ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లంతా కలిసి నన్ను ఓడగొట్టినారు. నర్సంపేటలో 3 రెడ్ల మధ్య నేను ఒక్కనే పోటీ చేసిన, సుదర్శన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మాధవ్ రెడ్డి. బట్ ఆశ్చర్యకరంగా రెడ్లంతా కలిసి నన్ను ఓడగొడితే మాధవ్ రెడ్డి అంటే ఆయన గెలిచినాడు. ఆ మాధవ్ రెడ్డి మళ్ళీ మా పార్టీకి వస్తానంటే నేను చెప్పిన, నన్ను ఉత్తమ్ రెడ్డి గారు అడిగినారు, ఏమయ్యా మరి ఆయన వస్తానంటున్నాడు అని పొన్న లక్ష్మి గారు అని అంటే, లెట్ హిమ్ కమ్ సార్, విల్ వర్క్ టుగెదర్, ఇట్ ఇస్ అన్ అసెట్ అని చెప్పిన. ఈ స్పిరిట్ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఆ రోజు నన్ను కోదండ రెడ్డి గారు అన్నారు, నీ మంచి స్పిరిట్ ఉన్నది బాబు, నీకు భవిష్యత్తు ఉంటది అని. సో భవిష్యత్తు ఉన్నా లేకపోయినా పార్టీల నుంచి ఒక దగ్గర నుంచి ఇంకొకరికి చేరినంత మాత్రాన ఇక మొత్తం దాని మీదనే తీసుకొని దాని కారణంగానే పార్టీని వదిలిపెట్టి పోదామని అంటే ఇక చాలా మంది వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇటు నుంచి అటు నుంచి అసలు జంపు జిల్లాని ఇలా రాజకీయం అయిందండి. ఏ సిద్ధాంతం లేదు. పవర్ పాలిటిక్స్, పవర్ ఎక్కడ ఉంటే అక్కడ, నీది ఏ పార్టీ అంటే అధికార పార్టీ అనేటువంటి దౌర్భాగ్య స్థితి అలా పాలిటిక్స్ లో వచ్చింది. జీవన్ రెడ్డి గారు పోవడము బాధాకరం అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తూనే కేసీఆర్ గారితో వారికి ఏజ్ దృష్ట్యా సంబంధం ఉండొచ్చు, కానీ నేను కేసీఆర్ గారిని చాలా దగ్గరగా చూసిన. కేసీఆర్ గారు చేర్చుకున్న తర్వాత ఎట్లుంటుందో జీవన్ రెడ్డి గారు భవిష్యత్తులో వారు అనుభవిస్తారు డెఫినెట్ గా. ఆయన ఎందుకంటే అవుట్ స్పోకన్ జీవన్ రెడ్డి సార్. సో రేపు అక్కడేమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆయన అవుట్ స్పోకన్ గా మాట్లాడతాడు. సో ఏదేమైనా కూడా జీవన్ రెడ్డి గారు మా పార్టీ వదలడం అయితే మేము బాధగానే భావిస్తున్నాం. వారు ఎక్కడున్నా కూడా క్షేమంగా ఆయురారోగ్యాలు వర్ధిల్లాలని కోరుకుంటాం. మా పార్టీ మారినంత మాత్రాన వారిని వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి విలువలను కానీ, వారికి ఉన్నటువంటి నిబద్ధతను కానీ, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కానీ మేము కించపరచదలుచుకోలే. వారు ఒకవేళ పార్టీ మీద కోపమో లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో కొంత విమర్శ చేసినా కూడా మేము సమయంతో వ్యవహరించాలనుకున్నాం. మా పార్టీ ఇన్స్ట్రక్షన్ కూడా అదే ఉన్నది. డెఫినెట్ గా రేపు అవసరం వస్తే మళ్ళా జీవన్ రెడ్డి గారు మా దగ్గరికి రారనే నమ్మకం కూడా ఏం లేదు. డెఫినెట్ గా ఇట్ ఈస్ చాలా సహజ ప్రక్రియలో జరిగింది. బట్ బాధాకరమైనటువంటి అంశంగానే మేము భావిస్తున్నాము. నేను ఆ జిల్లా ఇన్ఛార్జ్ గా వారితో నేను సన్నిహితంగా ఉన్నవాడిగా వారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, డిగ్నిఫైడ్ గా ఉండండి. మీరు పార్టీ మారేళ్ళు అయిపోయింది, డిగ్నిఫైడ్ గా ఉండండి. ఆ పార్టీకి సంబంధించిన పార్టీని డెవలప్ చేయడానికి, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మీ చేరిక డెఫినెట్ గా ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇస్తే ఆ ఉత్సాహాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడానికి కానీ ఉట్టి విమర్శలకు పోయి అనవసరంగా మిమ్మల్ని మీరు కూడా చులకన చేసుకోవద్దు, మమ్మల్ని కూడా కించపరచొద్దని దయచేసి ఒక సీనియర్ కార్యకర్త లీడర్ అయినటువంటి వారికి, ఒక అనుభవస్తుడైనటువంటి విజ్ఞావంతుడైనటువంటి విజ్ఞత ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారికి నేను మా పార్టీ పక్షాన వ్యక్తిగతంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా.
సంయమనంతో ఉండండి, ఆ పార్టీ కోసం మీరు పనిచేయండి. రైట్ దిలీప్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. అయితే ఇంతకుముందుకు నేను చెప్పిన కదా ఒక విషయం ఏంటంటే బీజేపీ సోదరులు మాట్లాడుతూ కేసీఆర్ మళ్ళా సమయం ఇస్తాడా అని మాట్లాడిండు. అయితే నేను ఇంతకుముందు చెప్పిన విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు 2021లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ బీజేపీ అధ్యక్షుడే వాళ్ళకి సమయం వేయలేనట్టు విషయం గమనించాలి. ఆ రోజు ఈటెల రాజేందర్ గారు జాయిన్ అయింది ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక మంత్రి గారి సమక్షంలో ప్రధాన్ కరెక్టెడ్ ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక మంత్రి గారి సమక్షంలో జాయిన్ అయ్యి తర్వాత పోయి మెల్లగా ఆయన రా అంటే పోయి మర్యాద పూర్వకంగా నడ్డా గారిని కలిసినటువంటి చరిత్ర వాళ్ళ పార్టీది. ఈరోజు వాళ్ళు వచ్చి ఈరోజు కేసీఆర్ గారి సమయం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇంకొకటి ప్రభుత్వం ఇంతవరకు ఈ ఫిరాయింపులు జంపింగ్ జిలానీల గురించి మాట్లాడుతున్నటువంటి వీళ్ళు 2019లో కర్ణాటకలో ప్రభుత్వం కూల్చి ఆ రోజు యడ్యూరప్ప గారి సమక్షంలో ఫామ్ చేసింది వీళ్ళు గారా. ఇంకొకటి మనం చూస్తా ఉంటే ఈరోజు మధ్యప్రదేశ్ లో 2020లో కూల్చింది వీళ్ళే కదా, మహారాష్ట్రలో 2022లో కూర్చింది వీళ్ళే కదా, గోవాలో 2019లో కూర్చుంది వీళ్ళే కదా, మణిపూర్లో 2017, అరుణాచల్ ప్రదేశ్ 2016, ఉత్తరాఖండ్ లో 2016, పుదుచ్చేరిలో ఈ రోజు 2021. ఇంత పెద్ద చరిత్ర కూల్చడంలో ఈ రోజు వేరే పార్టీ వాళ్ళను చేర్చుకోవడంలో ఉన్న ఇంత పెద్ద దిట్ట చరిత్ర ఉన్న బీజేపీ పార్టీ ఈ రోజు వచ్చి దయాలు వేదాలు వల్లించినట్టు మా అంతా శుద్ధపూసలం మేము చేసేదంతా నైతికం అని చెప్పేసి ఈ రోజు ఫిరాయింపుల గురించి వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోవడం గురించి ఈ రోజు బీజేపీ పార్టీ మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని చెప్పి మరొకసారి చాలా క్లియర్ గా డాటాతో సహా నేను చెప్తా ఉన్నాను. రైట్ నాగశంకర్ ప్లీజ్ కంక్లూడ్. రాజగోపాల్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ సోదరులు చెప్పిన దానికి మనం మాట్లాడదాం సార్. సోదరులు చాలా సీనియర్, చాలా చక్కగా మాట్లాడారు. నేనేదో ఒక మాట మాట్లాడని చెప్పి సోదరులు బాధపడుతున్నారు. నేను ఎందుకు ఆ మాట మాట్లాడానంటే ఇందాక మీరే అన్నారు కదా, అంత చక్కగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, అంత వయసులో పెద్దవాళ్ళు, విఘ్నులు, మీరు ఒక పిఎం వేసుకునే డ్రెస్సు 10 కోట్ల కాస్ట్ అని చెప్పి దొంగ ప్రచారం చేస్తుంటే మేము ఇంకెలా మాట్లాడాలి? మీరు ఆ వంతు దొంగ ప్రచారం చేసుకుంటా పోతుంటే మేము చూస్తా అదేమన్నా ఇదిగా ఉంటే మేము చూస్తా కూర్చోవాలా, లేదంటే ఏదో సినిమాలో చూపించినట్టు సరైనగా ఇది కావాలి మేము? మరి మీరు అలా దొంగ ప్రచారం చేయకూడదు కదా. ఒక ప్రధాని మంత్రి గారు వేసుకున్న డ్రెస్సు 10 కోట్ల వాల్యూ చెప్పి మీరు ఎలా మాట్లాడతారు? అసలు 10 కోట్ల వాల్యూ వేసుకున్న డ్రెస్సులు వేసుకుంటాడు ఆయన? కనీసం మాట్లాడకూడదు. మీరు ఒక 5,000, 2,000, ఒక 10,000, 20,000 అంటే ఒక అర్థం ఉండేది. 10 కోట్ల అలా ఎలా చెప్తారు? సో అది ఒకసారి మా పెద్దలు రెక్టిఫై చేసుకోవాలి కాంగ్రెస్ సోదరులు. అలాగే మా సోదరులు చెప్తున్నారు ఈటెల రాజేంద్ర గారు జాయిన్ అయ్యేటప్పుడు మీకు నేషనల్ పార్టీ అధ్యక్షులు లేదా ఎవరెవరో జాయిన్ చేసుకోలేదు, ధర్మేంద్ర ప్రసాద్ అక్కడ ఉన్న ఆయన జాయిన్ చేసుకో అందులో ఆయన అవైలబుల్ గా ఉన్నారు. ఆయన సెంట్రల్ మినిస్టర్ 2 సార్లు. సో సోదరు మీరు మాట్లాడడం నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడడం కేసీఆర్ సమయం ఇస్తారా అంటే మీ బీజేపీ అధ్యక్షుడు సమయం అదే చెప్తున్నా. సో ఈటెల రాజేంద్ర గారి యొక్క ఇది నేను చెప్తున్నాను సార్. ఆ రోజు స్టేట్ ఆఫీస్ లో ఆయన ఉన్నారు, ఆయన డ్యూటీ ఉంది. సో ఆయన వచ్చినప్పుడు జాయిన్ చేసుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత మా పెద్దలు కలిశారు. సో ఈటెల రాజేంద్ర గారి గురించి టైం ఇవ్వాలి అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. మా పార్టీలో ఆయనకి ఎంత గౌరవం ఉంటుందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2000 మన జరిగిన 23 ఎలక్షన్లో హుజూరాబాద్లో ఈటెల రాజేంద్ర గారు ఓడిపోతే ఆయన నేను పోటీ చేయడానికి సైలెంట్గా ఉంటే, సో ఎంపీ టికెట్ నెక్స్ట్ జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ఆయన పేరు ప్రస్తావన లేదు సార్. ప్రధానమంత్రి గారే 2 పేర్లు తీసుకొచ్చారు, అందులో ఒక పేరు ఈటెల రాజేంద్ర గారిది. ఈ 2 టికెట్లు వీళ్ళకి ఇచ్చి రిమైనింగ్ మీరు చేసుకుపోండి అని చెప్పారు. రిమైనింగ్ మా ఎవరైతే పెద్దలు ఉన్నారో, తెలంగాణ పెద్దలు ఉన్నారో ఆ 2 టికెట్లు వదిలేసి రిమైనింగ్ టికెట్లు ఎవరైతే ఉన్నారో సీనియర్ వాళ్ళకి ఇచ్చేసండి, వీళ్ళిద్దరు మనకి ఎంపీ సీట్లు ఇవ్వండి అని చెప్పారు. ఏది దేశ ప్రధాని గారే ఈటెల రాజేంద్ర గారే టికెట్ ఇప్పించారు. ఆయనకి ఎక్కడ హుజూరాబాద్ నుంచి తీసుకొచ్చి మేము ఎక్కడ అకామిడేషన్, సికింద్రాబాద్ అకామిడేషన్ దగ్గరుండి ప్రచారం చేసి మేము గెలిపించుకున్నాం. అంటే మేము సమయం ఇస్తున్నట్ట ఏమన్నట్ట? అది కాదు మీరు మాట్లాడాల్సింది. మేము గౌరవిస్తున్నామా లేదా? నేషనల్ పార్టీలో ఎవరు హీరో ఎవరి విలన్ అంటే వాళ్ళే హీరో, వాళ్ళే విలను. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తారు, ఎంత స్ట్రాంగ్ గా ఇది ఉంటారు. వాళ్ళు రేపొద్దు ఈటెల రాజేంద్ర గారు నేషనల్ ప్రెసిడెంట్ అయినా ఆశ్చర్యపాల్సిన అవసరం లేదు. అది మా పార్టీ క్రెడిబిలిటీ. అది నేషనల్ మా పార్టీ కాదు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ అయితే సరే నేషనల్ పార్టీలో ఎవరైనా అధ్యక్షులు కావచ్చు. మరి బీఆర్ఎస్ లో కేటీఆర్ కాకుండా ఇంకొకరు అధ్యక్షులు ఇస్తారా? అది సోదరులు చెప్పాలి. ఎవరైనా అవుతారు. అది మా పార్టీ గురించి మీరు ప్రెడిక్ట్ ఎట్లా చేస్తారు? జ్యోతిష్యం చెప్పొద్దు. ఇంకొకటి ఏంటంటే ఈటెల రాజేందర్ గారు ఇట్లా మస్తు చెప్పిండు పాపం సోదరుడు. ఎందుకంటే ఈటెల రాజేందర్ అన్న గొప్ప ఉద్యమకారుడు, అందరికి గౌరవం ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈ తెలంగాణ సమాజానికి. పాపం మన హుజరాబాద్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అసలు ఈటెల రాజేందర్ గారిని వీళ్ళు అడుగు పెట్టనిచ్చిరా అండి? వీళ్ళ బండి సంజయ్ అంటే అడుగు పెట్టనిచ్చిండా? ఈటెల రాజేందర్ గారు హుజరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించాడు. మొన్న ఓడిపోయి తన బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిండు. ఈ రోజు
తన చేతిలో ఒక్క టికెట్ లేదని తనే చెప్పిండు కదా. తన ఎవరైనా కార్యకర్తలు రా ప్రచారానికి రా నేను ఏమైనా చేయాలంటే లేదు నన్ను అక్కడ తిరగనిస్తలేడని చెప్పింది ఈటల రాజేందర్ గారా కాదా వీళ్ళు చెప్పాలి. ఇంకొకటి మొన్న చూస్తా ఉంటే ఇంకొక స్టేట్మెంట్ మొన్న ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారు, నన్ను హుజురాబాద్ లో మీరు వేలు పెట్టనీయలే అక్కడ, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్న మల్కాజ్గిరి ఎంపీవి అన్నారు. ఇప్పుడు నా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏ డివిజన్ లో అయినా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో నేనే టికెట్ డిసైడ్ చేస్తా అని చెప్పిండు. అంటే ఏంటంటే వీళ్ళ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మన కోసం పనిచేస్తుంది కదా. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ మేము కూడా లీడర్స్ గా ఎమర్జ్ అవ్వాలనుకుంటారు కదా. ఈ రోజు ఒక్క టికెట్ కూడా ఈటల రాజేందర్ గారికి సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి సంజయ్ గారు ఇచ్చుకున్నటువంటి చరిత్ర చూసినాం. ఈ గతంలో కూడా ఇంకొకటి ప్రెస్ మీట్ పెట్టి ఎంత ఘాటుగా ఈ రోజు ఈటల రాజేందర్ గారు మనని సంజయ్ గారి పైన విమర్శలు చేసిరు. మీరు ఒక్కసారి సోదరా అదొకసారి తెప్పించుకొని చూస్తే మంచిది. ఎందుకంటే మనం చరిత్రను చదవకుండా వర్తమానంలోకి వెళ్ళలేము. ఆన్సర్ చెప్తా రైట్. మా సోదరులు చాలా చక్కగా చెప్పారు. అంటే నేషనల్ పార్టీలో అడ్వాంటేజ్ ఏందో వాళ్ళే చెప్పారు. మీరు ఒక నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్కి ఇవ్వలేదు కదా అన్నారు. ఇక్కడ నా మల్కాజ్గిరిలో 7 ఎమ్మెల్యే టికెట్లు ఎమ్మెల్యే ఉన్న వాడికి రేపు ఈటల గారే కార్పొరేట్ సీట్లు ఇవ్వాలి. తను ఏం చెప్పిండంటే ఇదే బీఆర్ఎస్ లో మొన్న ఎంపీగా పోటీ చేసిన ఎవరైతే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన ప్రతి ఎమ్మెల్యేలు కదా టికెట్లు ఇవ్వగలరా? ఏ పార్టీ అధినాయకులు పార్టీ వ్యవహారం ఎట్లుంటుంది మాకు తెలుసండి. ఓకే రైట్. థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు, నాగార్జున గారు, కత్తి వెంకటేశ్వర.